హాయ్ హలో అందరికీ నమస్తే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి కేక్ అండి. న్యూ ఇయర్కి స్పెషల్గాను చేసుకున్నాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను, మరీ ప్రొఫెషనల్ ఏం కాదు, జస్ట్ లైట్గా వచ్చంతే. ముందైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నేను అది ఫస్ట్ వేసిన 3 టేబుల్ స్పూన్స్ బాదం మిక్స్ పౌడర్ అండి. మీకు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను ఫ్లేవర్ బాగుంటుందని వేసాను. అండ్ మైదా తీసుకున్నాను. గ్లాస్ కొలత కూడా చూపించాను కదా, అదే సేమ్. దానికంటే షుగర్ పౌడర్ అయితే సేమ్ తీసుకోండి, షుగర్ అయితే కొంచెం తక్కువ తీసుకోండి. 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను ఇంకో వీడియో చేస్తానండి. జస్ట్ న్యూ ఇయర్ కోసం చేశాను, అలా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని. ఫస్ట్ ఎగ్స్, షుగర్ ఒక బౌల్లో వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. నా దగ్గర బ్లెండర్ ఉంది, సో నా బ్లెండర్ యూజ్ చేశాను. మీరు బ్లెండర్ లేకుంటే స్పాచులాతో కానీ లేదంటే విస్కర్తో కానీ ఏదైనా యూజ్ చేసి మీరు మిక్స్ చేసుకోవాలి. చూడండి స్ట్రక్చర్ ఎలా వచ్చింది. అలా అంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చినప్పుడు నెయ్యి ఆర్ ఆయిల్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. అలా అది బాగా మిక్స్ అయ్యాక, అంటే నెయ్యి వేసాను కదా నేను, బాగా మిక్స్ అయ్యాక మనం ముందుగా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండ్ మైదా, బాదం పౌడర్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న అంటే మిక్సర్ అనేది అందులో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. దీన్ని కట్ అండ్ పోల్ మెథడ్లో కలపచ్చు. చూడండి నేను తర్వాత కలుపుతున్నా. నేనైతే ఫస్ట్ బ్లెండర్తో కలిపేసుకున్నా, దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదండి. కేక్ పాడవడం అట్లా ఏం జరగలేదు నాకు. కట్ అండ్ పోల్ మెథడ్ అంటే నేను ఎప్పుడు కలిపి చూపించాను కదా, అదే అలా. ఫస్ట్ ఈ కేక్ ప్రాసెస్ చేయకముందే నేను ప్రీహీట్ చేసుకున్నానండి ఒక కడాయిని. గ్యాస్ పైన చేయటం ఎలా అన్న చూపిస్తున్నాను నేను. చూడండి నేను చాలా అంటే చాలా థిన్ లేయర్ వేసాను నేను. ఒక బటర్ పేపర్ వేసుకున్నాను బౌల్కి, ఆయిల్ రాసి మైదా కొంచెం దానిపైన జల్లించుకుని బటర్ పేపర్ పెట్టి దానిపైన నేను ఈ బ్యాటర్ అంతా వేసేసుకున్నాను. చూడండి నేను ప్రీహీట్ చేసుకున్న కడాయిలో దాన్ని ప్లేస్ చేశాను ఆ బౌల్ని. ఎలా అంటే ఇది చాలా థిన్ లేయర్ వేసాను, మీకు అయ్యేటప్పటికి ఒక డబుల్ ఆర్ త్రిబుల్ లేయర్ వస్తుంది చూడండి. నేనైతే ఇది ఫ్రాస్టింగ్ చేస్తానండి, కూల్ కేక్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. అందుకు కూల్ కేక్ కోసం అని చెప్పి మిల్క్లో కొంచెం షుగర్, అంటే మన టేస్ట్కి సరిపడా షుగర్ వేసి దాల్చిన చెక్కని కొంచెం వేసి మరిగించి కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల కేక్ కూడా మనకి కూల్ అయిద్ది, సో ఈ టైం మనకి సరిపోతుందండి. చూడండి నేను కేక్ని ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. చెప్పా కదండి నేను అంతేం ప్రొఫెషనల్ కాదు, కాకపోతే ఇంట్లో కొంచెం పిల్లలకి నీట్గా, అంటే మనం బయట కొంచెం డాల్డా అట్లా యూజ్ చేస్తారు కదా, కొంచెం హెల్తీగా ఉంటుందని చేస్తున్నానండి. మ్యాక్సిమం బర్త్డేకి అన్నిటికీ కేక్స్ నేను ప్రిపేర్ చేసుకుంటా. పెద్ద డిజైన్స్ ఏం రావు, బట్ చూడండి. ఇప్పుడైతే నేను ఫస్టే కేక్ని కట్ చేసుకొని వాటిపైన కూల్గా ఉన్న మిల్క్ని అలా వేసేసుకుంటున్నానండి. ఇది వేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తరువాత ఫ్రాస్టింగ్ చేస్తే అసలు కేక్ చాలా అంటే చాలా మాయిస్చర్డ్గా, అంటే జ్యూసీగా, అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది స్టార్ విప్డ్ క్రీమ్ అని ఉంటుందండి, మ్యాక్సిమం సూపర్ మార్కెట్స్లో అట్లా దొరుకుతుంది. చూడండి మీకు అవైలబుల్గా ఎక్కడ ఉంటే 170 అలా పడిందండి నాకు. దాని మీద 250 ఉంటుంది, కానీ అంత కాస్ట్ ఉండదండి. దాన్ని కొంచెం డీ ఫ్రిడ్జ్లోది ఒక 1 అవర్ ముందే తీసి బయట పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటే, బ్లెండర్తో మిక్స్ చేసుకుంటే, బ్లెండర్ అయితే కంపల్సరీ ఉండాలండి క్రీమ్ చేయాలంటే. బాగా మిక్స్ చేసుకుంటే మనం గిన్నె మూత, అంటే ఇప్పుడు మనం పెట్టిన బౌల్ అనేది మళ్ళీ వోల్టా చేసినా కూడా అది పడదనమాట కింద. ఆ స్టేజ్లో మన బ్లెండ్ చేసేయడం ఆపేయాలి, అంటే మిక్స్ చేయడం ఆపేస్తే పర్ఫెక్ట్ క్రీమ్ రెడీ అయిపోతుందండి కేక్ రెడీ చేయడానికి. మా పిల్లలేమో రెయిన్బో కేక్ అడిగారండి. నాకు రెయిన్బో కేక్ అంటే చేయడం ఎలా అంటే ఐడియా లేదు, బట్ ఏం చేశానంటే టాప్ పైన కలర్స్ అన్నీ వేసి ఒక్కసారి ఇట్లా ఆ స్పాచులాతో ఇలా మొత్తం ఒకసారి చుట్టూ ఇలా అనేసి అంటే రాసేసాను. సో అది ఏదో వచ్చింది అవుట్పుట్ అయితే. ఒకసారి మీరు వీడియోలో చూసి తెలుస్తుందండి.
చూసారు కదా ఎలా వచ్చింది. మ్యాక్సిమం అలా చేసేసాను. బట్ నాకు రాదు కాబట్టి ఏదో ప్రొఫెషనల్ కాదు, ఏదో పిల్లలు అడిగారు చేయాలి అండ్ హెల్తీగా ఉండాలి వాళ్ళకి అని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ చేశానండి. ఇలా మనం కొన్ని అంటే కొన్ని ఫుడ్స్ అనేవి ఇంట్లో ట్రై చేయొచ్చండి. మరి ఏమి అన్నీ బయట తెచ్చుకునే పని ఏం లేకుండా కొంచెం ఇది హెల్తీ ప్రాసెస్ కదండి. మనం కొంచెం నీట్గా చేస్తాం, అంతా ఏమీ బయట ఉన్నట్టుగా ఏమీ చెయ్యం కదా. అలా ఎలా చేస్తారో ఏంటో మనకు తెలీదు. సో చూసారా, ఫైనల్ లుక్ అయితే ఇదండి. మీకు ఈ కేక్ అంటే నచ్చినట్టయితే లైక్ చేయండి, రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు చేసుకోండి మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.